నమస్కారం. ఏప్రిల్ 7th మనం వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ మెటర్నల్ అండ్ ఫీటల్ హెల్త్ అండ్ హౌ టు ఇంప్రూవ్ దర్ అవుట్కమ్స్. యాజ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ నేను చెప్పదలుచుకున్న 2 పాయింట్స్. ప్రెగ్నెన్సీలో కూడా క్యాన్సర్స్ రావచ్చు. ప్రెగ్నెన్సీ వల్ల మనకు చాలా మట్టుగా క్యాన్సర్ యొక్క లక్షణాలని మాస్క్ అవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో నాజియా రావచ్చు, అలానే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, రెక్టల్ బ్లీడింగ్ అనేది జరగవచ్చు. ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు కూడా అవ్వచ్చు. కానీ మనం ప్రెగ్నెన్సీ వల్ల మిస్ అవుతూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ మెలనోమా, బ్రెస్ట్, హిమటలాజికల్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్. మిగిలిన క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, బట్ తక్కువ మోతాదులో ఉండొచ్చు. రెండోది నేను చెప్పదలుచుకున్న విషయం, మనం ప్రెగ్నెన్సీలో ఎక్స్రేస్ ఆర్ సిటీ స్కాన్స్ అనే రేడియేషన్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఎందుకు అనంటే ఈ రేడియేషన్స్ వల్ల ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ అవాయిడ్ చేయాలి. ఎందుకు అనంటే ఈ యొక్క రేడియేషన్ వల్ల ప్రెగ్నెన్సీలో బేబీకి టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ అంటే ఆర్గన్ మాల్ఫార్మేషన్స్ కానీ లేదంటే క్యాన్సరస్ ఇష్యూస్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ 2 మనం జాగ్రత్తగా గుర్తుంచుకున్నట్టయితే ఎర్లీగా మనం ప్రెగ్నెన్సీలో క్యాన్సర్ డిటెక్ట్ చేసి పూర్తిగా నయం చేయవచ్చు. అలానే మనం ఈ బేబీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో మనం క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్స్ అయిన కీమోథెరపీ కానీ సర్జరీ కానీ చాలా సేఫ్గా డెలివర్ చేయొచ్చు. రేడియేషన్ అనేది యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేస్తూ ప్రెగ్నెన్సీ జరిగిన తర్వాత రేడియేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.